ఓం సాయినాథాయ నమః. ఈరోజు మనం బాబా గారు ఒక భక్తుడి మనసులు చదివిన లీల కోసం తెలుసుకుందాం. అయితే షిరిడీకి ఒకరోజు ఒక భక్తుడు వచ్చాడు. ఆయన మనసులోని ఒక ఆలోచన ఉండేది. అది ఏమనగా అంటే, బాబా నిజంగానే సర్వజ్ఞాన, నిజంగా నా మనసులో ఏముందో ఆయనకి తెలుసా అని పరీక్షించాలనుకున్నాడు. అతను ఎవరికీ చెప్పకుండా తన హృదయంలో ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏమనగా అంటే, బాబా నన్ను పిలిచి నాకు ఆహారం పెడితే నేను ఆయన నిజమైన మహాత్ముడిగా భావిస్తాను అని. అయితే అప్పుడు బాబా గారు గుమ్మం దగ్గర కూర్చున్న ఆ భక్తుడిని చూసి చిరునవ్వుతో, అయ్యా రా లోపలికి, నీకు చాలా ఆకలిగా ఉంది కదా. ఓహో, నీకోసమే నేను వంట పెట్టించాను, రా భోజనం చెయ్యి అని పిలిచారు. ఆ భక్తుడు ఆశ్చర్యంతో బాబా వైపు అలానే చూస్తూ ఉన్నాడండి. ఏంటి, నా మనసులో ఉన్న మాట బాబా గారికి నేను చెప్పకుండానే ఎలా తెలిసింది? నా మనసులో నేను ఏమైతే అనుకుంటున్నానో అచ్చంగా బాబా గారు అలానే చెప్పారు అనుకుని ఆశ్చర్యపడిపోయాడు భక్తుడు. భోజనం ముగిశాక ఆ భక్తుడు కన్నీరు పెట్టుకుంటూ బాబా గారి దగ్గరకు వెళ్ళి, బాబా, మీరు నిజంగానే నా మనసులో ఏముందో చదివారు. ఇకపై నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు సర్వజ్ఞాని, అలాగే మీరు దైవస్వరూపులు అని నమస్కరించారు బాబా పాదాలకు. ఈ లీల మనకు నేర్పించే పాఠం ఏమనగా, దేవుడు మన మాటలు వినకముందే మనలో ఉన్న ఆలోచనని గ్రహిస్తాడండి. భక్తి శ్రద్ధతో మనం కోరుకుంటే ఆయన తప్పక మనకు స్పందిస్తారు. ఓం సాయిరామ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.